మరి రాజకీయాల వైపు వెళ్ళాలి అని ఎందుకంటే మీ తాత కావచ్చు మీ తండ్రి గారు కావచ్చు ఎవరు పౌరోహితం వైపు వెళ్ళారు, మీరు అటువైపు వెళ్ళలేదు. మీ తాతగారు కావచ్చు మీ తండ్రి గారు కావచ్చు ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. కానీ మీరు రాజకీయాల్లోకి పోవాలి, ఏబీవీపీలో పని చేయాలి, అక్కడి నుంచి ఎదగాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అది లేనప్పుడు ఇది ఎందుకు వచ్చింది? అప్పటికే ఎమర్జెన్సీ తర్వాత విద్యాసాగర్ గారు పార్లమెంట్ కాంటెస్ట్ చేశారండి అక్కడ. అది అప్పుడు పూర్తి తెలిసి తెలియని వయసు అనుకోండి. ఆ ఏజ్ అప్పటికి నాకు 19 ఉంటాయి అంతే. వారితో ప్రారంభమైంది ప్రస్థానం. నాకు ఆ ఎలక్షన్ల వారితో కలిసి తిరిగి నేను లోకల్ వరకు బయటికి వెళ్ళకుండా అప్పటికి. ఆ తర్వాత ఇది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అనుకోకుండా ఎలక్షన్ వచ్చినాయి. ఇది అప్పటికి సేమ్ కమ్యూనిటీ మా కమ్యూనిటీలనే నా మీద గెలిచిన సర్పంచ్ మీద వార్డు మెంబర్ కూడా పోయాడు. అప్పుడు ఆయన సర్పంచ్ వార్డు మెంబర్ చేశారు. వాళ్ళందరూ పెద్దవాళ్ళ మధ్యలో కూడా కొట్లాడిన తర్వాత దాంట్లో ఏదో ఉందని అప్పుడు దాంట్లో వచ్చినాం. ఇక అది కంటిన్యూషన్ అవుతా ఉంది, బ్యాక్ రాలేదు, వెనుకకు రాలే. ఇక మళ్ళీ ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఏబీవీపీ నుంచి 1981 వార్డు మెంబర్ తర్వాత కంటిన్యూషన్ ప్రస్థానం నడుస్తూ ఉంది మాకు మొత్తం ఆటి నుంచి కంటిన్యూషన్. మరి ఎందుకు ఇక ముందుకు పోలేకపోయారంటే మీ తర్వాత వచ్చిన మురళీధర్ రావు గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అంతా కూడా పై స్థాయిలోకి వెళ్ళి రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళారు. అంత వెళ్ళినా కూడా మీరు మాత్రం అక్కడే ఆగిపోవడానికి గల కారణం ఏమంటారు అసలు? నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నేను కుటుంబ పరిస్థితులు, మా ఫాదరు దాదాపు 11 years వాళ్ళంతా డబ్బుతోనే పైకి వచ్చారా? డబ్బుతోనే కాకుండా మురళీధర్ రావు గారు వారి లైఫ్ సాక్రిఫైస్ అండి. ఆయన మీద నాలాగా అటాక్ అయినట్టు ఆయన మీద నక్సల్స్ అటాక్ అయింది. అటాక్ అయిన తర్వాత ఆర్గనైజేషన్స్ కోసం ఫుల్ టైంగా వెళ్ళిపోయారు వాళ్ళు బయటికి. ఆర్గనైజేషన్ కోసం ఆ ఫుల్ టైం చేసింది ఏదైతుందో వాళ్ళకి కలిసి వచ్చిన అవసరం అది. మేము అక్కడే ఉండిపోతే అక్కడే ఉండిపోయాను. అంటే బయటికి పోవాలి అనే అంటే పార్టీ కోసం బయటికి పోవాలనే ఆలోచన మీరు లేదు కాబట్టి మీరు ఆడే ఆగిపోయారు. ఆ కుటుంబ పరిస్థితులు మనం పోదామన్నా కానీ కుటుంబాలు ఏమన్నారు. మా ఫాదర్ అప్పటికే సిక్కు ఉండే, దాదాపు 11 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నారు. నేను ఇడిచిపెట్టిపోతే చాలా కష్టం. మా తమ్ముడు చిన్నవాడైనా ఆ ఉద్దేశంలో బయటికి వెళ్ళలేని పరిస్థితి నాకు. మీకు ఎంతమంది సంతానం? మాకు ఇద్దరండి. ఇద్దరు బాబులా? ఇద్దరు బాబులు. ఏం చేస్తారు? ఈ మా పెద్దబ్బాయి బీటెక్ అయిపోయింది. ఏం పేరు? మార్తాండ తేజ. చిన్నబ్బాయి ఏమో ఎంఎస్ కంప్లీట్ అయింది యూఎస్లో, ఇప్పుడు కాలిఫోర్నియాలో. ఓకే. మా తమ్ముని పిల్లలు కూడా బాధ్యత మాదే కదా. వాళ్ళిద్దరు కూడా, అబ్బాయిది బీటెక్ అయిపోయింది, ఆ పాపది కూడా బీటెక్ అయిపోయింది. ఓకే, సంతోషం. అయితే ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్ అనమాట. ఏం ప్రాబ్లం సెటిల్ కాలే ఇంకా. కాలిఫోర్నియాలో అబ్బాయి, ఇంకొక అబ్బాయి బీటెక్ అయిపోయింది, ఇంకా ఇద్దరు కూడా అంటే అంతా హ్యాపీగానే కదా. ఇంకా ఇంకేముంది, ఇంకా బరువు బాధ్యత లేదు కదా. ఇంకా ఎమ్మెల్యే కావాలనేది ఒక్కటే లక్ష్యం. ఇంకా ఆ లక్ష్యం కూడా లక్ష్యం కావచ్చునండి. కానీ నేను చాలాసార్లు చెప్పాను, ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తాను. మాకు ఒకవేళ సీటు రాకున్నా, సీట్ ఇస్తే పార్టీ ఇస్తే డెఫినెట్ కాంటెస్ట్ చేస్తాం. ఈసారి క్లియర్ లైన్లు ఉన్నాం. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే గ్రామాల వాతావరణం పెరిగింది మాకు.